నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. నిన్న నాగర్ కర్నూలులో జరిగిన ఘటన గురించి తీన్మార్ మల్లన్న రియాక్ట్ అయిండు. తీన్మార్ మల్లన్నతో పాటు వట్టెజానన్న యాదవ్ అలాగే వివిధ పార్టీకి సంబంధించిన అంటే టీఆర్పీకి సంబంధించి వివిధ నాయకులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు అక్కడ అటెండ్ కావడం జరిగింది. అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే దీంతోపాటు వట్టెజానన్న కూడా సూర్యాపేటకు సంబంధించి వట్టెజానన్న కూడా వెళ్ళడం జరిగింది. ఒకసారి వట్టెజానన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ కథనాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. అరే రెడ్డి సర్పంచ్ యాడున్నావు, బయటకు రారా, నీ ఇంటికి వచ్చిన పసికందును చంపుతారా, రజక సోదరుపై దాడి చేస్తారా, ఆగ్రహంతో ఊగిపోయిన తీన్మార్ మల్లన్న. నిన్న అక్కడికి పోయింది చూసినాం. దాదాపుగా నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఒక పసికందును చంపేసిరు కులం పేరుతోని. మల్లన్న రాక తెలుసుకుని ఇంటికి తాళాలు వేసుకొని పరారు. నిందితులకి వత్తాసు పలికిన పోలీసులు. అధికార కాంగ్రెస్ వాళ్ళు స్పందించట్లే. ఎమ్మెల్సీ నడి చౌరస్తాలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలి. భద్రత కల్పించిన వాళ్ళు పదవుల్లో ఉండే హక్కు లేదు. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసు స్టేషన్ ముందు ఎదుట ధర్నా. బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం. 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి పరామర్శ. ఇక్కడ కీలకంగా మనం చూసినాం. నిన్న 10 కిలోమీటర్లు వెళ్ళిండు. ఎక్కడైతే ఆ పాపను గోతి తీసి పెట్టిరో అక్కడ కూడా ఆ పోలీస్ స్టేషన్ నుంచి అసలు న్యాయం చేసే పరిస్థితులు కనబడలేదన్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్ నుండి అక్కడ వెళ్ళిన దృశ్యం చూసినాం. అయితే కీలకంగా మనం అసలు అక్కడ ఏం జరిగింది, అసలు పోలీస్ వ్యవస్థ ఎవరికి వత్తాసు పలుకుతుంది అనేది మనం ఒకసారి వట్టెజానన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అక్కడ వాస్తవానికి ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ మాట్లాడుతుంది. అయితే దాడిని ఖండిస్తున్న రజక సోదరుడిపై అమానుషం. దాడిని ఖండిస్తున్నాం. రజక సోదరుడిపై దాడి అమానుషం. సోదరులపై దాడి అమానుషం. అమాయక శిశువు ప్రాణం పోవడం బాధాకరం. కుమ్మెర ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేకపోతే టీఆర్పీ తరఫున ఉద్యమిస్తాం. భూపాలపల్లి టీఆర్పీ అధ్యక్షుడు రవి పటేల్ అని చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకుల అహంకారానికి పసికందు బలవడం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గర్జించారు. బాధితులకు న్యాయం చేయడంలో విఫలమైన ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ క్షేత్రస్థాయిలో ఆయన చేపట్టిన పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. మల్లన్న స్వామి జాతర వేళ జరిగిన ఈ దాడిపై మల్లన్న స్పందిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపైన నిప్పులు చెరిగారు. పసికందు ప్రాణాలు పోయినా స్పందించిన నాగర్ కర్నూలు ఎమ్మెల్సీ నడి చౌరస్తాలో ముక్కులు నేలకు రాసి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని ఒక వార్తను అయితే చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త కూడా ఇక్కడ చూడొచ్చు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాల భద్రత కాపాడలేని నాయకత్వానికి పదవుల్లో ఉండే హక్కు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిందితులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ డీఎస్పీ శ్రీనివాస్తో పోలీస్ స్టేషన్నే తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యాన్ని ప్రశ్నించారు. కుమ్మెర మల్లన్న స్వామి జాతర సందర్భంగా రజక సోదరులపై జరిగిన దాడిలో పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల సాయం. కుమ్మెర జాతర బాధిత కుటుంబానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే ఈ సాయం తక్షణ ఉపశమనం మాత్రమేనని, కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చిన్నారి మృతితో కలిగిన లోటు ఎప్పటికీ నిండదని, కానీ వారి న్యాయ పోరాటంలో టీఆర్పీ పార్టీ ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. నిందితులు ఎంత ప్రభావశీలులైనా చట్టం ముందు నిలబెట్టే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం కొనసాగుతుందని, బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని మల్లన్న తెలిపారని చూస్తున్నాం. ఒకసారి వట్టెజానన్న ఫోన్ చేస్తున్నాడు. జానన్న నమస్తే. నమస్తే వెంకటేష్ అన్న, నిన్న మార్నింగ్ నుంచి దాదాపుగా ఈవినింగ్ దాకా ఒక 10 కిలోమీటర్ల అంటే పోలీస్ స్టేషన్ నుంచి ఒక 10 కిలోమీటర్ల యాత్ర చేసి నిజంగా అక్కడ పరిస్థితులు మీరు దగ్గర ఉన్నారు, మల్లన్న దగ్గర ఉన్నారు. ఎట్లా అక్కడ లొకేషన్కి వెళ్ళారు కదా, ఎట్లుందని అక్కడ పరిస్థితులు? ఏముంటది, నిన్న మొత్తం అర్థమైన ఈ రాష్ట్రంలో ఉన్నబడినటువంటి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అక్కడ కదిలి వచ్చారు స్వచ్ఛందంగా. అవును, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అన్ని వివిధ పార్టీలకు సంబంధించిన 2 నుంచి 3,000 పైసలకు ఓన్లీ ఎవరికి సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళు. అవునన్నా. అయితే విచిత్రం ఏంటంటే ఇంత దారుణం ఈ రోజులలో ఇంకా ఉంది అని మేము అక్కడ పోయేంత వరకు కూడా నమ్మలే. అంటే అక్కడ పోలీసుల రియాక్షన్ ఎట్లుంది? ఆ పసికందు ప్రాణం దానికి ఎవరైనా పట్టింపులు ఉన్నాయా లేదా? ఎట్లా పరిస్థితులు ఎట్లున్నాయా? అసలు ఆ పోలీసుల దుర్మార్గం ఏంటంటే వాడు ఒకడు అశోక్ రెడ్డి అంటే సిఐ ఉన్నాడా, వాని కథ అంత ఏంటంటే వాస్తవంగా ఈ సాకల అమ్మాయి అబ్బాయి గుళ్ళె దర్శనానికి పోయినప్పుడు 100 రూపాయలు అడిగితే, అయ్యా మేము గుళ్ళె రంగులు వేసేది మేమే కదా, మా కాడ కూడా 100 రూపాయలు ఏందని. అంటే అంతకుముందు ఎప్పుడు లేదు అక్కడ 100 రూపాయలు. ఈ రెడ్డి వాళ్ళు
ఎవడైతే తుకారాం రెడ్డి గారు సర్పంచ్ అయిండో ఆ. ఆయన కాంచి ఊసుల బేరం పెట్టి నా గుడికాడ 1,00,000 మంది కనుక దర్శనానికి వస్తారట. అంటే దేనికి 100 రూపాయలు దేనికి? దర్శనం కోసం. ఆహా, దర్శనం కోసం 100 రూపాయలా? అడిగితే వీళ్ళు లేదంటే సరే పేద బిడ్డ కాబట్టి 100 రూపాయలు అని అడిగితే వాడు ఉట్టిగా సరే పోమంటే అయిపోయేది. నేను అందరికంటే ఎక్కువ నగరాలు చేస్తున్నావు అని ఆ అమ్మాయిని పట్టుకొని బూతు పాటలు మాట్లాడి మెడలు బట్టి నువ్వు చేసిండు. అది భర్త చూసిండు. ఏందన్నా అని ఆడు పోయి అడిగితే వాడిని 2 వేసిండు. వాడికి ఏం మాట్లాడకుండా పక్కకు వచ్చి ఈ రెడ్డోల దౌర్జన్యం ఇది అని ఇప్పుడు చైతన్యం ఉంది కదా రాష్ట్రంలో అని ఆ వాట్సాప్ గ్రూప్ లో ఇట్లా నన్ను అన్యాయంగా నేను దర్శనానికి పోతే 100 రూపాయలు ఇవ్వకపోతే నన్ను కొట్టినని ఆ గ్రూప్ లో పెట్టాడు. గ్రూప్ లో చూసి మళ్ళీ ఇంకో 10 మంది రెడ్డి ఇప్పుడు మసూద్ రెడ్డి అంటాడు, ఇంకోడు శ్రీనివాస్ రెడ్డి అంటాడు, వాళ్ళంతా టీం వచ్చి అంటే వాళ్ళ ఆలోచన ఏంది వీడొక్కడు ఇట్లా పెట్టడం వల్ల మనకు వచ్చే కలెక్షన్ అయిపోద్ది కదా. అంటే వాళ్ళు 1,00,000 మంది వస్తే 1,00,000 అంటే దాదాపు దాంతో ఇంతో అంతో 1,00,000 ఎంత చూసుకోరాదు. ఆ ఇన్కమ్ ని దృష్టిలో పెట్టుకుని అయిపోతున్నాయి దుర్మార్గం ఆలోచనతో వీడిని ఆ లోపడేసి పల్ల కొడుతుంటే పాప మా బిడ్డ ఏం చేసిందంటే అన్న నా చిన్న బిడ్డ అన్న నీకు దండం పెడతాను కాళ్ళ కడుపుతుంది అదే కాలుతుంది అన్నాడు. అంతే పోయి ఆ పాప పడి కింద పడ్డది. తర్వాత ఎమ్మడిగా లేచీలు 100 కాల్ చేశారు. 100 కాల్ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్ పోయేటప్పుడు ఒక పిటిషన్ తీసుకుని అప్పటికి ఆ బిడ్డ గురించి పిటిషన్ ఇచ్చిన ఏం రాయకుండా ఏదో రాసి ఇచ్చిపోయారు. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ పోలీసులు చేసిన దుర్మార్గం ఏంది ఎరికనా వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ఇప్పుడు ఎవడైనా బాధ ఉన్నాడు 100 కాల్ చేస్తాడు. కాల్ చేసిన పక్కకు పెట్టి ఆ రెడ్ కలర్ పిలిపించుకొని అశోక్ రెడ్డి అనేటోడు వాడు అక్కడ దొంగ అంటే అసలు నెంబర్ 1 దొంగ అంటే వాడు సీఐ అక్కడ. వీళ్ళ పిటిషన్ ఏమో పక్కకు పెట్టిండు. ఆ రెడ్లతో పిటిషన్ తీసుకొని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిండు. అంటే దాడి చేసింది వీళ్ళ పైన, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిరు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిరు. అయితే అందరికి ఏం చెప్తుండంటే 2 ఎఫ్ఐఆర్ చేసినాం అని చెప్పి తర్వాత పాప చనిపోయింది అన్న తర్వాత ఇష్యూ అంతా బయటకు వచ్చింది. వాళ్ళు అప్పుడు ఎట్లా చచ్చిపోయింది ఏంటంటే ఆ లోకల్ వాళ్ళందరూ ఎగబడి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి అప్పుడు పిటిషన్ ఇస్తే తర్వాత బీసీ సంఘాల వాళ్ళందరూ పోయి మాట్లాడినాక వీడికి నేను పిటిషన్ రేపు పొద్దుగాల వరకు వాళ్ళ 8 మంది మీద ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ చేస్తానని చెప్పి ధర్నా ఆపించాడు. పొద్దుగాల మళ్ళీ వస్తుందని తెలవగానే మళ్ళీ వచ్చే లోపు పోయి అర్రి బర్రిగా ఆ పాపను తీసుకుపోయి బొంద పెట్టించి ఇక అడిగి పోయినాక మాకు ఏమంటున్నా ఆ రోజు 2 పిటిషన్ల మీద ఎఫ్ఐఆర్ అంటే ఒకసారి తీయమని అడిగినాం. తీస్తే ఈ అమ్మాయిని ఇచ్చిందేమో కోర్టుకు పంపినాం చెప్పి కూడా కోర్టు కూడా పంపాలి. అంటే పోలీసుల చీటింగ్ ఎంత దుర్మార్గం అంటే వాడు సిఐ అశోక్ రెడ్డి అంటూ దెంకపోయాడు. నిజంగా వాడు న్యాయంగా చేస్తే దెంకపోకూడదు కదా. మేము అందరం వచ్చినట్టు మాకు సమాధానం చెప్పాలిగా. అంటే ఊళ్ళో లేడు అశోక్ రెడ్డి అనే సర్పంచా? అశోక్ రెడ్డి అంటూ సిఐ ఓకే ఓకే. అయితే మేము పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మరి మేము న్యాయబద్ధంగా చేసిన చెప్పడానికి వాడు ఉండాలి కదా. ఉండాలి. అవును. లేకపోగా సెలవు వెళ్ళిపోయి ఇప్పుడు డిఎస్పీ ఒక ఆయన ఆయన ఏం చెప్తున్నా ఆయనకి అర్థం కావట్లేదు. ఆడ మేము అన్ని తీసిన తర్వాత మళ్ళా మొత్తం క్లియర్. ఎందుకంటే మాకు కేసుల మీద పర్ఫెక్ట్ కదా. మేము 100 కేసులు తప్పుడు కేసులు పెట్టుకున్నాం ఈ దుర్మార్గుల చేతులతో. కాబట్టి అదంతా తీసి చూస్తే వీళ్ళు ఇచ్చిన పిటిషన్ కోర్టుకు పంపిన వాళ్ళని కోర్టుకి ఏంటంటే పంపినా అని అడిగితే లైవ్ లో కూడా ఉంది. అది కోర్టుకు పంపిన ఆధారం లేదు. వీళ్ళ మీద మాత్రం ఎఫ్ఐఆర్ అయింది. ఇక వీళ్ళని ఎట్లా సాధించాలి ఈ రాష్ట్రంలో? అంటే కోర్టుకు పంపలేదు వీళ్ళు. కోర్టుకు పంపితే బయటకు వస్తుందని కోర్టుకు పంపలేదు. కోర్టు కూడా పంపాలి. అంటే ఫస్ట్ పిటిషన్ ఫస్ట్ ఇష్యూ అయినప్పుడు 2 ఎఫ్ఐఆర్ చేసిన అన్నటువంటి పోలీసులు వాళ్ళ దుర్మార్గ బుద్ధి చూడు. అంటే అక్కడ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు గవర్నమెంట్ వాళ్ళది. వాళ్ళకు మేర్మాని ఉండాలి. లేకపోతే ఇలా పోస్టింగ్లు ఉండవు. ఇది పీకి మళ్ళీ జాడుకో దూరం వేస్తారు కదా. దూరంగా పోయి బతకలేక అక్కడ ఉండి పని చేయాలంటే ఆ రెడ్ల కాడ మోకరిల్లు కూడా వాళ్ళకు మోచేతులు దాకా కూడా బతుకుతారు ఈ పోలీసులు. ఈ పోలీసులను చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే స్థాయికి డెవలప్ అయ్యారు. ఎందుకంటే ఒక మల్లన్న లాంటి మీద ప్రభుత్వం మీద తిరుగుబడిస్తే 100 కేసులు పెట్టారు. నా మీద 100 కేసులు పెట్టారు. ఏదో నన్ను చూసైనా వదిలిపెట్టాలి కదా. అయితే ఆ 8 మందిని రిమాండ్ చేస్తామని చెప్పినోడు 3 తీసుకొచ్చిన మిగతా వాళ్ళందరినీ ఆయన ఎమ్మెల్యే గారి క్వార్టర్స్ లో పెట్టుకుని మేము పోయాం రోడ్ల మీద కూర్చుంటాం, వాళ్ళు పోయాం శ్రీరంగంలో పండుకుంటారు. నిన్న మీరున్న మల్లన్న గారు అక్కడ స్థానిక సంబంధించి సర్పంచ్ ఇంటికేరా ఎమ్మెల్యే గారి ఇంటికేరా? అక్కడ ఈ దుండగులు ఎవరైతే ఉండరో ఈ డిఎస్పీ అంటే మాకు దొరకలేదు వాళ్ళు దొరకకపోతే మరి మేము పట్టుకొస్తామని మేము పోయినాం ఊళ్ళకు. మేము ఊళ్ళకి పోతే ఒక్కడ కూడా ఊళ్ళో లేడు. అంటే దాదాపు ఎన్ని కిలోమీటర్లు నడిచిరు అన్న అక్క? ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్లు నడిచిరు. 10 కిలోమీటర్లు ఈ 2000 మంది ఎవరు కూడా మిస్ కాకుండా ఆ పాపను పొందబెట్టే కాడికి వచ్చారు. పాపను పొందబెట్టే చెప్పినాము దొంగ కొడుకులు కనుక దొరికితే ఆ పక్కనే గురీలు కడతాం. ఇంకా ఇప్పటి వరకు అంటే సహించడం కానీ ఇక భవిష్యత్తులో సహించదు లేదనేటటువంటి మెసేజ్ ఇచ్చారు. ఈ బాధితురాలు ఎవరైతున్నారో వాళ్ళ గూడు చూస్తే నువ్వు వెంకటేశ్వర ఒకసారి చూపి నీ లైవ్ లో కూడా రేకులు అడ్డం పెట్టుకొని వస్త్రాలు కట్టుకొని బతుకుతారు. అది మన సర్పంచ్ గాని ఇంటికనే వీళ్ళు ఉండేది. కనీస కనికరం లేదు ఈ కొడుకుల కంటే. వీళ్ళని మనం ఏం చేస్తున్నాం, ఎడిపోతున్నాం. 78 ఏళ్ల నుంచి మనం
ఓట్లు వేస్తే వీళ్ళు సర్పంచులుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా వీళ్ళు అధికారాన్ని అందుకొని కనికరం లేకుండా మన మీద కసాయిగా 2 నెలల పాప అనేటటువంటి కనికరం లేకుండా పుట్టినటువంటి కొడుకుల్ని పబ్లిక్ లో ఉరి తీయాలనా లేదా? అవును, ఉరి తీయాలి కదా. 2 నెలల పసికంద ఏం చేసిందన్న? ఏమైనా ఉంటే నువ్వు ఏమైనా మాట్లాడనుంటి చేయనుంటి అసలు అయినా గుళ్ళె పెత్తనమైంది. 100 రూపాయలు ఇయ్యనందుకు గుళ్ళె పెత్తనమైంది. కాదు, ఇదే పరిస్థితి ఆ వర్గాలని వాళ్ళని ఆ నా కొడుకుని మనం చేసింటే మరి మనల్ని ఎన్కౌంటర్ చేసి వారి కథం చేసేటోడు. అవును అవును. అందుకనే మన ప్రజల్లోకి మన ప్రజలలో చైతన్యం రావాలి. ఇంకనైనా ఈ దొంగ నా కొడుకులకు ఓట్లు కాదు కదా, వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేయాలి. ఊర్లలో అన్ని సహాయ నిరాకరణ చేయాలి. మనం లేకపోతే కొడుకులు ఇళ్ళని ఊడ్చుకోలేరు, చూసుకోలేరు, చేయలేరు. కానీ మన బతుకులతో మాత్రం ఇట్లా ఆటాడుకుంటా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్గాలని, ఈ కుట్రల్ని మనం ఖండించి మనం తీవ్రంగా దీంట్లో మనం మద్దతు చేయకపోతే ఈ దుర్మార్గులు డబ్బులు అధికారం అనే పదవితోని మన వర్గాలను ఆ చిన్న పాప నుంచి కళ్ళల్లో నీళ్ళు తాగిన కనీసం ఈ సమాజం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమి తెలియనటువంటి పాప కనీసం ఆ పాపను ముందర పెడితేనన్నా తండ్రి పట్టుకుంటూ ఉంటుందని తల్లి చేసిన ప్రయోగానికి పాపందంటే కొబ్బరికాయ పని వలి దూరం భయపడ్డదంటే ఎంత కిరాతకులు ఈ కిరాతకు నా కొడుకుల్ని నడి రోడ్ల మీద ఉరికించి కొట్టాలి, పబ్లిక్ లో చంపేయాలి వీళ్ళని. ఘోరం అన్న. ఇప్పుడు ఎంత ఘోరం అంటే అలా ఇల్లు కూడా పెద్ద రేకుల షెడ్డే కదా, రేకులు అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. అసలు వాస్తవానికి మీద వేసుకొని రేకులే. ఆ అమ్మాయి ఏమో ఎస్సీ, అతను కాకుల అబ్బాయి, బతుకేదో వాళ్ళు బతుకుతారు. 100 రూపాయలు ఇవ్వన్నా అన్నారు. అన్నప్పుడన్నా ఈ దొంగ నా కొడుకులకు కనీసం కట్టసి ఉండాలి కదా. 100 రూపాయలు ఎవరు లేదని చెప్తారు దేవదర్శనానికి వచ్చి. నిజంగా 100 రూపాయలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడే లేదంటారు. మామూలుగా అయితే కామలే 100 రూపాయలు ఇచ్చుకుని పోతారు. అదన్నా ఉండాలి దొంగ కొడుకులకు. అందుకనే ఇట్లాంటి దుర్మార్గుల్ని పబ్లిక్ లో ఉరి తీస్తే ఇంకోరి మీద ఓడు. మొన్న ఒకడేమో ఇక్కడ పోయి గుర్తు కాపించిన ఒక ఇష్యూ, ఆడిపోయి ఇంకో ఇష్యూ. ఏంది ఎంతకాలం అంటే దీన్ని ఎట్లా కూడా వచ్చా? బీసీలు మేలుకుంటున్నారు అనే భయంతో వీళ్ళు బీసీల పైన దాడిలోకి ఎగబడుతున్నారు అని అనుకోవచ్చా? మేలుకో ఈ కథలు ఇట్లనే ఉంటే వాళ్ళని ఊర్లలో వాళ్ళు ఊరికో ముగ్గురు కూడా ఉండరు. వాళ్ళని ఊర్లలో ఉండనిచ్చే పరిస్థితి ఉండదు. అంటే వీళ్ళు వస్తున్నట్టు అసహించుకొని జనం వెంటబడి ఎక్కడికి వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. వీళ్ళు దాన్ని తెచ్చుకుంటారు కావాలని. వీళ్ళ పతనం మొదలైంది వెంకటేష్. వీళ్ళకి దగ్గర పడే రోజులు బరాబరి రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డకు అన్యాయం జరిగినా మేమందరం ఉన్న వాళ్ళ పక్షాన మా గొంతులు ఉన్నాయి. మేము దేనికైనా సిద్ధం. నిన్న అక్కడ ఆ కుటుంబానికి ఈ రకంగా కాకుండా ఆర్థికంగా కూడా ఇల్లు చూసిన తర్వాత మళ్ళీ చెల్లించి 2 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు మిగతా భర్తీ చేయాలి. వాళ్ళు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇల్లు ఇస్తే గవర్నమెంట్ బిల్లు కూడా ఇల్లు కూడా రాకుండా చేద్దామని ప్లాన్ చేసిరట కదా. ఇక చేస్తే ఆ కలెక్టర్ గారి సంగతి, వాళ్ళ సంగతి, అందరి సంగతి తర్వాత మనం చూస్తాం. వాళ్ళు ఆడవాడు ఆపడానికి. ఇది వెంకటేష్. దీని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మన వర్గాలు ఖండించాలి. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలి. వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం మరో కుటుంబాన్ని జరగకుండా ఉండాలంటే ఈ దొంగ నా కొడుకుల్ని వెలేయాలి, సాంఘిక బహిష్కరణ చేయాలి. రైట్, ఓకేనా? థ్యాంక్ యూ. ఇది అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఒక పసికందును కాలుతోంది అంతే, పాపం కొబ్బరికాయ వలిగినట్టు వలిగిందట. ఇంత దారుణంగా మీరు ఏబట్టి నిజంగా మీ జాతులలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. కానీ ఒక జాతిని మొత్తం కించపరచలేదు. కాకపోతే విషయం ఏంటంటే ఒకసారి చూడురి వాళ్ళు ఇల్లు ఎట్లుంటుంది. కేవలం 100 రూపాయలు లేవు అన్నారంటే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదని ఒక్కోసారి అర్థం చేసుకోవాలి. ఇది ఇల్లు బీసీల ఇంటి పరిస్థితి అంటే ఇక్కడ నాగర్ కర్నూలు కుమ్మరి గ్రామంలో కుమ్మరిస్వామి జాతర సందర్భంగా రజక సోదరుపై జరిగిన పసికందు ప్రాణాలు కోల్పోవడం అంత బాధాకరం. వాళ్ళ ఇంటికి తీన్మార్ మల్లన్న, వట్టజానన్న, ఇంకా అక్కడికి సంబంధించిన టీఆర్పీ నాయకులు వీళ్ళందరూ వేరు. వాళ్ళ ఇంటి పరిస్థితి ఇట్లా ఉంది. కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా. 100 రూపాయల కోసం ఒక పసికందు ఉంది అంత అర్ర కూడా బుద్ధున్నదారా? అసలు మీకు తలకే ఉందారా? ఒక పసికందు చంపుతారా? దీనిపైన చర్యలు తీసుకునేదాకా ఎంతకంటే అంత దూరం పోతారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం లేచే అవకాశం ఉన్నది. ఎందుకంటే నిన్న అక్కడికి వెళ్తే పరారైపోయారు. తీన్మార్ మల్లన్న అక్కడికి పోయి చెప్పిండు, అరే ఎక్కడున్నారో రారా అని. మీకు కొంచెమన్నా సోయి ఉండాలి. పసికందు అంత అర్ర హౌలేగలరా మీరు? అసలు సోయి ఉన్నదా? అంటే కొబ్బరికాయ లేదు కుక్కపిల్ల అనుకున్నావా? లేకపోతే ఏమనుకున్నారు అసలు పసికందును పట్టుకొని? అంటే మీకు డబ్బులు లేని వాళ్ళు మనుషులకు కనబడరా? డబ్బులు లేని వాళ్ళు మనుషులకు కనబడరా? హౌలే వాళ్ళరా? అసలు ఏంది రాది ఇది? మీరు ఏబట్టి ఇలాంటి వాళ్ళు ఏబట్టి మీరు నిజంగా మీ జాతులలో మీరు ఘోరంగా అవమానపరుస్తారు, ఘోరంగా తలదించుకునే రోజు ఇది. మీరు ఏబట్టి చాలా బాధాకరమైన విషయం. ఈ నిందితులను కఠినంగా శిక్షించాలి. ఆ 8 మంది ఎవరైతున్నారో ఆ 8 మంది ఈ సంఘటనకు
ఈ సంఘటనకు బాధ్యులైన వారిని 8 మందిని ఎవరైతున్నారో వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలి. ఇలా పోలీసుల డ్రామాలు కూడా, ఈ పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గిట్నే చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి వత్తాసు పలుకుతామంటే ఏ పార్టీ కూడా ఎలకాలం ఉండదు. మా బీసీ ప్రభుత్వం రాబోతా ఉన్నది 2028లో మా బీసీ ప్రభుత్వం వచ్చినాక. ఇప్పుడు ఎవరెవరైతే మా బీసీల పైన అణచివేస్తూ బీసీలను అక్రమంగా కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారో 100% మళ్ళీ బుద్ధి చెప్పాల్సి వస్తుంది. మా బీసీలైనా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అక్కడ బీసీ పోలీసులున్నా ఓసీ పోలీసులున్నా ఎవరున్నా కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు 5 సంవత్సరాలు పనిచేసే నాయకుల కోసం అక్రమ కేసులు పెడతా అంటే ఎవరు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి మిత్రులారా, ఒకటి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తారాస్థాయికి తీసుకుపోయింది. ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో ఎక్కువ పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇది వట్టజనన్న మాట్లాడుతున్న దృశ్యం. నిన్న ఒక 10 కిలోమీటర్లు నడిచిరు. ఆ పాప కోసం 10 కిలోమీటర్లు నడిచి అక్కడ ఆ పాపను ఎక్కడ బొందబెట్టిరు, తీర్మార్మల నస్తుందని తెలిసి ఆ పాపను బొందబెట్టిరు. ఇక చూడు కథ ఎట్టున్నది. దొంగలు దొరకబట్టరు అసలు కాదు. అరే గింత అన్యాయం ఉంటుంది. అదే కన్నా పసికందు పసికందు ఏం చేస్తుందిరా బాబు. దయచేసి మిత్రులారా, ఇది బీసీల పైన జరుగుతున్న అన్యాయం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం అక్కడ స్థానిక సంబంధించి జిల్లా అధ్యక్షులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.